భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026కు సమయం దగ్గర పడుతోంది. కప్పు గెలవడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో జట్టును గాయాల బెడద నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయంతో జట్టుకు దూరం కావడం కోలుకోలేని దెబ్బ కాగా, ఇప్పుడు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడడం మేనేజ్మెంట్ను ఒక్కసారిగా డిఫెన్స్లో పడేసింది. మెగా టోర్నీకి సరిగ్గా 3 వారాల ముందు ఇలా కీలక ఆటగాళ్లు ఆస్పత్రి పాలవడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు. జనవరి 11న వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో సుందర్ పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. మొదట అది చిన్న నొప్పిగానే భావించినప్పటికీ తర్వాత స్కానింగ్ రిపోర్టుల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో అతను న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచే కాకుండా జనవరి 21 నుంచి నాగపూర్లో ప్రారంభం కానున్న అత్యంత కీలకమైన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా దూరమయ్యాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తూ లోయర్ ఆర్డర్లో మెరుపు బ్యాటింగ్ చేయగల సుందర్ లేకపోవడం జట్టుపై ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు యువ సంచలనం తిలక్ వర్మ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తీవ్రమైన గాయం కారణంగా అతను ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. టీ20 ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్ వెన్నెముకగా మారిన తిలక్ లేకపోవడం వల్ల భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఒక భారీ లోటు ఏర్పడింది. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు ప్రపంచ కప్ నాటికి కోలుకుంటారా లేదా అనే దానిపై బీసీసీఐ మెడికల్ టీం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఒకవేళ వీరు దూరమైతే 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో మార్పులు చేయడం తప్పనిసరవుతుంది. గాయాల వల్ల ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి సెలెక్టర్లు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. వన్డేల్లో సుందర్ స్థానంలో ఆయుష్ బదోనీని తీసుకున్నప్పటికీ టీ20లో స్పిన్ ఆల్రౌండర్ కోటాలో బెంగాల్ ఆటగాడు షాబాజ్ అహ్మద్ను మళ్లీ వెనక్కి పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సుందర్ అందించే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వెరైటీని జట్టు కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియాలో ఒకరి తర్వాత ఒకరు గాయపడడం చూస్తుంటే ఆటగాళ్లపై ఉన్న వర్క్లోడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక టోర్నీలకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.